అబ్బబ్బా చూసిరా సీఎం రేవంత్ సార్కు మన టీ న్యూస్ ఛానల్ మీద ఎంత కండ్ల మంటతనమో మన టీ న్యూస్ ఛానల్ అంటే ఎంత భయమో టీ న్యూస్ను ఎట్లా సతాయించాలి ఎట్లా బోసగుచ్చుకోవాలి సర్కార్ మీద వస్తున్న వార్తలను ఎట్లా ఆపాలి అని పగలు రాత్రి గిట్లనే ఆలోచన చేస్తాను కావచ్చు లేకుంటే ఏందోలా మరి మీరే చెప్పురి నల్గొండ మంత్రి మీద వేరే ఛానల్లో ఏదో వార్త వస్తే మన ఛానల్ మీద కేసు పెట్టిరు ఇక చెప్పు కదా ఇది కుట్రేషన్ కాకుంటే ఇంకేంటిది కడుపు మంట కాకుంటే ఇంకేంటిది అవునా కాదా అగో అత్త తిట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకు అన్నట్టున్నది మన సర్కారుల కథ అసలు ఈడ నవ్వుడు కూడా నవ్వలే కానీ నవ్వుతారేమో నవ్వుల పాలు చేస్తారేమో అనుకుంటా అడితిరిగి మన టీ న్యూస్ మీద కేసు పెట్టి ఎగురం పెట్టుకున్నది మన సర్కారు లేకుంటే ఏంది మరి నల్గొండ జిల్లా మంత్రి మీద ఎన్టీవీ అనే ఛానల్లో ఒక వార్త వచ్చిందోలా ఆ మంత్రి ఐఏఎస్ ఆఫీసర్ మేడం వెంబడి తిరుగుతుండని ఏమేమో చెప్పుకొచ్చిర్రు ఆ వార్తలల్లా మరి ఆ వార్త తప్పైతే తప్పు అనాలే కానీ వార్త పెట్టిన ఛానల్ విడిచిపెట్టి మన టీ న్యూస్ ఛానల్ మీద వాడుడేందోలా ఈ సర్కారు అసలు గీ ఎన్టీవీలో వచ్చిన వార్త వెనక ఎవరున్నారో నిజమేందో అబద్ధమేందో మంత్రి మీద ఏమన్నా కుట్ర నడుతుందా ఆ కుట్రేషం వేసింది ఎవరు గిది తెలిసే పనిలో ఉండాలి కానీ పోయి టీ న్యూస్ మీద కేసు పెట్టిరు అసలు ఆ వార్తకు టీ న్యూస్ ఛానల్కు సంబంధమే లేదు అసలు రుజువులు లేకుండా ఏ వార్త కూడా టీ న్యూస్లో రానే రాదు అందున ఆడోళ్లను చిన్నగా చూయించే చిన్నబుచ్చే వార్తలను టీ న్యూస్ అస్సలు వెయ్యది ఏ టీ న్యూస్ పుట్టిందే తెలంగాణ కోసం తెలంగాణ జనం కోసం ఉత్తర పంచాయతీలు రేటింగుల కోసం ఆడోళ్లను బద్నాం చేసే దిగ్మాన వార్తలు పెట్టది అసలు రేటింగుల అవసరమే లేదు ఉన్న వాస్తవాలే చెప్తుంది అయినా కానీ దొరికిందే సందనుకుంటా టీ న్యూస్ మీద ఎఫ్ఐఆర్ పెట్టిరు సిట్టు గిట్టు అనుకుంటా దర్యాప్తులు చేస్తాన్లాట ఇది పిచ్చేషం కాకుంటే ఇంకేంది మరి గిట్లనే అంటుర్రు మరి మన టీ న్యూస్ మీద ఎందుకింద కండ్ల మంటను లోకమంతా ఏరికే రెండేళ్ల చేయిపాటి పాలనలో ఏమైతున్నదో కండ్లకు అట్టినట్టు చూయిస్తున్నది టీ న్యూస్ జనం ఎట్లా గోసపడుతురో చేయిపాటి ప్రభుత్వం ఎట్లా మోసం చేస్తాందో లోకానికి ఎరిక చేస్తుంది సర్కారు చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు బయట పెడితేనే ఉన్నది నిజాలను చెప్తూనే ఉన్నది అవోగా నిజాలు చెప్తేనే రేవంత్ సార్ గుండెల్లా రైలు బండ్లు ఉరుకుతున్నాయి అన్నట్టు అందుకే వార్త పెట్టిన ఎన్టీవీ విడిచిపెట్టి మన టీ న్యూస్ మీద గిట్లా అప్పగవించుకున్నారు టీ న్యూస్ అనే కాదు సర్కార్ తప్పులను బయటకి చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ మీద కూడా కేసులు పెట్టిరోలా అంటే ఏందన్నట్టు వీళ్ళ ఉద్దేశం ఎప్పటికీ ఈ సర్కార్కు భజన కొట్టే వాళ్ళే కావాలనా నిజాలు చెప్తుంటే ఎందుకు ఓడ్చుకోరు కావచ్చు గీ షేయి పాటోళ్ళు అసలు నన్ను అడిగితే షేయి పార్టీలో ఏమైతున్నదో లీడర్లు ఏమేం చేస్తాన్లో మంత్రుల కథ ఏందో కార్ఖానేందో వాళ్ళకు వాళ్ళే ఒకరి మీద ఇంకొకరు లీకులు చేసుకుంటారు బండారం బయట పెట్టుకుంటారు కానీ అసలు వాళ్ళ పంచాయతీల తెరవకే పోనికి టీ న్యూస్ మీద కండ్లమంటతోని కచ్చబెట్టుకున్నారు అయినా టీ న్యూస్ గిసంటి బెదిరింపులకు భయపడుతుంది అనోళ్ళ జనం ఏడ తక్లీఫ్ ఉన్నా ఆడ టీ న్యూస్ మైకుంటుంది సర్కార్ తప్పులను టీ న్యూస్ కెమెరాతోని లోకానికి చూయిస్తుంది తెలంగాణ జనం కోసం పుట్టింది టీ న్యూస్ తెలంగాణ బిడ్డల కోసం ఎదురు నిలబడి కోట్లాడింది నిజం చెప్తున్నా అసలు విలేకరులంటే మన సర్కార్కు విలువలేదోలా ఎట్లా అని అడగరు రెండేళ్ల సంధి సర్కారు చేస్తున్న తప్పులను ఎత్తి చూయిస్తున్నందుకు ఎంతోమంది విలేకరుల మీద అక్రమ కేసులు పెట్టిరు జైలుకు కూడా పంపిరు అసలు ఇదంతా రేవంత్ రెడ్డి సారే ఎన్నుకుని నడిపిస్తాందనిపిస్తున్నది ఎందుకంటే సారే కదా పోలీస్ మంత్రి అందుకే ఎవరెవరి మీద కేసులు పెట్టాలి ఎవరిని జైలుకు పంపాలి ఇవన్నీ గాంధీ భవన్లని మీటింగులలో మాట్లాడుకుంటారట ఇక టీ న్యూస్ మీద బొండింగ దాకా కచ్చ పెంచుకున్న సర్కార్ మీద జనం గరమైతురు టీ న్యూస్ తెరవకత్తే ఈ షేయిపాటి సర్కార్ను పాతాళంలకు తొక్కుడే ఉంటుందని అంటురు